ఆ వయసులో ఆయన మేధస్సును ఉపయోగించి ఒక ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్‌ని తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేసి, బార్లా తీసి ప్రపంచాన్ని భారతదేశానికి వెల్కమ్ చెప్పబట్టి, ఇవాళ పెద్ద పెద్ద కార్‌లతోటి 60, 70 అంతస్తుల బిల్డింగులతోటి మనం ఇవాళ కళకళలాడుతూ ఆర్థిక స్థితికి ఎదిగాం. కాబట్టి ఏ సందర్భంలో ఏంటన్నాడు అనేటువంటిది దాని మీద వివరణ లోకేష్ గారు ఇస్తేనే బావుంటుంది. కానీ ఊహాజనితమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ హ్మ్. లోకేష్ గారు ఆ పదవి కావాలి కాబట్టి గర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సందేశం ఇచ్చుంటారు అని నేను అనుకోవట్లేదు. కానీ అలా ఇచ్చుంటే మాత్రం అది ఇంకా ఇమ్మెచ్యూర్డ్ థింకింగ్ అనే నేను అంటా. ఎందుకంటే శ్రేణుల్లో నుంచి కూడా ఒక రకమైనటువంటి ఒక డిమాండ్ వస్తుంది. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేయండి, లేకపోతే ఈ టర్మ్లోనే మీరు ఆయన ముఖ్యమంత్రిని చేయండి అని బయటికి చెప్పకపోయినా లోపల కొంతమంది ఉంది. పార్టీ నాయకుల్లో, పార్టీ కేడర్లో ఉంది. హ్మ్. దానికి కారణం కూడా చెప్తున్నాను నేను. ఎప్పుడైతే అధికారంలో ఉండి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చినప్పుడు రాహుల్ గాంధీని 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ని చేయకపోవటం అనేటువంటిది ఇవాళ ఆ పార్టీ పతనానికి కారణమైంది.